22వ తేదీన రాముని విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరుగుతుందని మొంటూరు యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి అన్నారు. సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం రామ మందిరం నిర్మించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న భారతీ స్వామితో మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 22వ తారీఖున జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున అయితే శ్రీరామ క్షేత్రానికి అయితే చేరుకుంటున్నారు. ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరం దగ్గరకు అయితే ఇక్కడ ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏలూరు నుంచి కూడా అనేక మంది అయితే వెళ్ళటం జరుగుతుంది. ప్రస్తుతం మొండూరు పీఠాధిపతి శ్రీ శరణానంద తీర్థ స్వామి మనతో ఉన్నారు. వారు మాట్లాడి తీసుకున్నాం. సార్ చెప్పండి, అది అక్కడ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళటం మీకు ఏ విధంగా ఉంది? అసలు చాలా కాలానికి అయితే రామ మందిరం నిర్మించారు, అసలు దీన్ని ఏ విధంగా చూడండి? చాలా అద్భుతంగా ఉంది, చాలా ఉత్కృష్టంగా ఉందండి. అసలు శ్రీరామచంద్రుడు అంటే మనకున్నటువంటి భారతీయ గ్రంథాల్లో దశావతారాల్లో శ్రీ మహావిష్ణు అవతారమే రామచంద్రుడు. రామచంద్రుడు పరిపాలించినటువంటి ప్రదేశం అంటే యావత్ ప్రపంచం కూడా ఆయన ఆధీనంలో ఉంది. కానీ పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి అన్నటువంటి ఒక భారతదేశంలో తాను జన్మించి భారతదేశంలో సగటు మానవుడు ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, ధర్మం ఆచరించిన తర్వాత దాని యొక్క ప్రకాశం ఏ విధంగా కలుగుతుందని శ్రీరామచంద్రుడు మానవ రూపం ధరించి ధర్మాన్ని ఆచరించి మనకి ఆదర్శప్రాయుడేడు. కాబట్టి ఆయన పురుషోత్తముడు. జై శ్రీరామ్. అటువంటి పురుషోత్తముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ 22న జరిగిన కార్యక్రమానికి మేము అక్కడ పాల్గొంటున్నాము అంటే మేము కూడా ఇది కలియుగమా త్రేతాయుగమా అన్నటువంటి ఆనందంలో మేము ఉన్నాం. మేమే కాదు, ప్రజలందరూ కూడా అటువంటి ఆనంద ఉత్సాహాలతో ఉన్నారు. అంటే మీకు ఈ కార్యక్రమానికి అంటే మీ ఆహ్వాన లెటర్ అయితే ఎవరు పంపించారు, అసలు ఎవరెవరికి పంపించారంటారు? భారతదేశంలో సత్యాన్ని ధర్మాన్ని సమానంగా చూస్తూ సర్వులు బిడ్డల వలె చూడినటువంటి ప్రాధాన్యత భారతీయ సన్యాసులకు ఉంది. అది ఋషి పరంపర నుండి వచ్చింది. ఎక్కడ భారతదేశంలో ఒక పుణ్యకార్యము, ఒక పుణ్యక్రతువు జరుగుతుంది అంటే అక్కడ సాధు మహాత్ములు తప్పకుండా ఉంటారు. ఎక్కడ సాధువులు సంచరిస్తుంటూ అక్కడ ధర్మము ముందుకు నడుస్తుంది. అందుకే మన భారత ప్రధాని గారు, అదే నరేంద్ర మోడీ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఒక భారతీయ సన్యాసి. వారు చక్కగా ఇటువంటి రాముని ప్రతిష్ఠ కార్యక్రమానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వామీజీలకి అక్కడ ఒక ఆహ్వానం పంపడం జరిగింది. అది ఎలా అంటే రామ జన్మభూమి తీర్థస్థల ట్రస్ట్ ద్వారాను, ఆ ట్రస్ట్ ద్వారా నుండి భారతీయ అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ధార్మిక సంస్థ అయినటువంటి విశ్వ హిందూ పరిషత్ ద్వారా మా వద్దకు ఆహ్వానాలు వచ్చాయి. మేము చాలా ఆనందపడ్డాం. అంటే రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని మోడీ దగ్గరుండి ఈ ఆలయ నిర్మాణం కానీ ఇవన్నీ హడావుడి చేస్తున్నారంటూ కూడా పలు రాజకీయ సంఘాలు అయితే అదే ఇప్పటికీ ఆరోపణలు చేసినట్టు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది బుద్ధి లేనటువంటి విషయాలండి. రాజకీయం చేయాలంటే రాజకీయం భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు అవుతుంది. కానీ రామ జన్మభూతాలకు పోరాటం సుమారుగా 500 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం లేదు, పార్టీలు లేవు, ఏమీ లేవు. దానికి దీనికి ముడిపెట్టడం అంటే వారికి జ్ఞానం లేకపోవటమో లేకపోతే విచక్షణ జ్ఞానం లేకపోవడం అని మేము అనుకుంటున్నాం. అంటే 500 సంవత్సరాల తర్వాత అయితే మరొకసారి రామాలయం పునర్నిర్మాణం అవుతుంది. ఇది భారతదేశానికి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఫ్యూచర్లో దీన్ని రక్షణ ఎవరు చూసుకుంటారు? ఏ విధంగా ఉండబోతుందంటారు? ఏ విధంగా అయితే త్రేతాయుగంలో రాముని తాలూకు పరిపాలన రామరాజ్యం స్థాపింపబడిందో మళ్ళీ రామరాజ్యం స్థాపింపబడడానికి ఇది నాంది. ఇకపై అన్నీ కూడా భారతదేశంలో పుణ్య కార్యక్రమాలతో ప్రజలందరికీ సమానమైన న్యాయము, సమానమైనటువంటి అవకాశాలు కూడా కలిగించినటువంటి పరిస్థితి మనకి సమీపించింది. ఈ విధంగా చూసుకుంటే రామాలయ నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని ప్రజలంతా కాకుండా ఇటు రాజకీయ నేతలు కూడా రామునికి సంబంధించి దీన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా శ్రీరాముని జన్మస్థానంలో రామాలయం నిర్మించే విధంగా చూడాలని, రాముల నిర్మాణం ఏదవుతుందో ఆలయానికి సంబంధించి భారతదేశానికి ఎంతో ప్రతిష్ట తీసుకొస్తుందంటూ కూడా ఈయన తెలపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.